హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు అండ్ రీసెంట్గా ఒక ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు గారు ఆయన రిజైన్ చేయడం కూడా జరిగింది. సో ఇదంతా కూడా చూస్తుంటే ఈసారి వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? కష్టం అది ఎలాగ కన్ఫర్మ్, కానీ ముందు అన్ని ఖాళీ అయిపోతున్నాయి కదా సీట్లు. ఆయన కూడా ఒకవైపు 90 మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అంటున్నారు. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే, నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భంలో చెప్పినట్టున్నాను, రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక ఎత్తుంటే ఉత్తరాంధ్ర రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే, అదే సినిమా డైలాగ్ చెప్పినట్టుగా, ఇష్టపడితే ప్రేమిస్తే ఇంకా జీవితాన్ని గుర్తుపెట్టుకుంటారు అన్నట్టుగా ఉంటుంది రాహుల్ సినిమా డైలాగ్. అండ్ మోర్ ఓవర్ ఇంకో ప్రాధాన్యత ఉంది ఉత్తరాంధ్రకి ఏంటంటే, సామాజిక వర్గం బేస్ అయ్యి అక్కడ నడవదు. అక్కడ వ్యక్తి మనిషి మంచివాడా కాదు, పార్టీ మంచిదా కాదా, పార్టీ మనకి నలుగురు బతికిస్తూ బతుకుతుందా, అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తూ డెవలప్ చేస్తుందా అన్నట్టుగానే చూస్తారు. వ్యక్తిగతంగా వ్యక్తికి కూడా కొంత ప్రాధాన్యత ఉంటుంది ఉత్తరాంధ్ర వరకు కూడా. ఎందుకంటే మీరు మాట్లాడుతుంది దాడి వీరభద్రరావు గారి గురించి వస్తారు అక్కడికి. అయితే ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈ మూడు కలిపి ఉత్తరాంధ్ర. శ్రీకాకుళం, విజయనగరం కూడా ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా ఒక వ్యక్తిని నమ్మి చేసినప్పుడు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. ఒకప్పుడు టీడీపీ కంచుకోటలా ఉంటుంది శ్రీకాకుళం, విజయనగరం. 11-12 నియోజకవర్గాలు ఉంటే ఒకటే కాంగ్రెస్ గెలుచుకుని మిగతావి 11 టీడీపీకి వచ్చాయి. విజయనగరం జిల్లా అంటే, శ్రీకాకుళం జిల్లా, వైజాగ్ జిల్లాకు వచ్చేసరికి ఇప్పుడు కొత్త జిల్లాలు ఏవైతే వేరే అయ్యాయో, ఇప్పుడు మీరు చెప్తున్న వీరభద్రరావు గారు కానీ కొనసాల రామకృష్ణ గారు మీరందరూ అనకాపల్లి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు. సో అనకాపల్లి అని ఇప్పుడు జిల్లా కేంద్రం అయిపోయింది అనకాపల్లి. సో అక్కడ కూడా ఎక్కడైనా సరే అంతగా సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా గాజువాకలో పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం అక్కడ ఎక్కువ ప్రబలంగా ఉంది, భీమవరం కూడా ఎక్కువగా ఉంది. గెలిచిస్తారు, రెండింటిలో ఎక్కడో గెలుస్తారు అంటున్నారు, కానీ గెలలేదు. అక్కడ మనిషిని చూశారు. సరే ఈసారి వైసీపీకి ఇద్దాం ఛాన్స్, ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందేమో మనకి ఏమైనా అన్నట్టుగానే ఆలోచించి చేయడం వల్ల పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ఓడిపోయారు. అలాగే టీడీపీ విషయం వస్తే 2014లో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. అతను అరెస్ట్ అయిన వాళ్ళ చెల్లి, తల్లి అందరూ రోడ్డు మీదకి వచ్చారు. అంత చేసినా కూడా ఏ సానుభూతి వర్కౌట్ అవ్వలేదు. కేవలం అక్కడ అభివృద్ధికే పెద్దపేట వేశారు. అభివృద్ధికి పెద్దపేట ఎందుకు వేశారంటే, కాంగ్రెస్ అన్యాయంగా తెలంగాణ ప్రకటించేసింది, ఆంధ్రాని మొండి చేయి చూపించింది. క్యాపిటల్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజ్ లేదు, ఏమీ లేకుండా చేసేసింది. ఎందుకు? మళ్ళీ వాళ్ళే వస్తామనుకున్నారు అధికార గర్వంతో కాంగ్రెస్. అంటే రాహుల్ గాంధీ గారికి అప్పుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చారంటే, మరి నెక్స్ట్ మేము వస్తాం కదా చూసుకుంటాం అన్నట్టు మాట్లాడారు. అంటే ఇదేనో ఇండియా గారి రాజు, నెక్స్ట్ యువరాజు ఆయనే అన్నట్టుగా పోయి బీజేపీ వచ్చింది. బీజేపీ వస్తే బీజేపీ అసలు పట్టించుకోలేదు. బీజేపీ కూడా ఒక విధంగా తెలంగాణకి సపోర్ట్ ఇచ్చిన పార్టీగా, కానీ బీజేపీ కూడా అలా నాచుతూ వచ్చింది. అప్పుడే కదా చంద్రబాబు గారు బీజేపీతో ఫైట్ చేసి బ్యాడ్ అయిపోయారు. బ్యాడ్ అయిపోవడంతో బీజేపీతో చెడిందో ఇంకే కారణాలు, ఇతర కారణాలతో సరే వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇస్తాం అనుకున్నారో, జనరల్ యాటిట్యూడ్ ఎలా మారేది తెలియదు కానీ వైసీపీకి ఇచ్చారు. ఇప్పుడు చూస్తే వైసీపీ ఎంతసేపు పథకాలు 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 కానీ వేరే ఆలోచన లేదు, వేరే పద్ధతే లేకుండా అభివృద్ధి లేదు. పోనీ రాజధాని లేవన్నారు, చంద్రబాబు గారు హైయెస్ట్ అర్బన్ గ్యాదర్ చేసి ఏదో చేశారు. పోనీ ఓకే, నీకు నచ్చలేదు, అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవచ్చు కదా, మీరు అక్కడ ఎందుకు ఉండడం, వైజాగ్ వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు వైజాగ్ ఏమైనా డెవలప్ చేశారా? లేదు. వైజాగ్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. మాక్సిమం ఉత్తరాంధ్ర ప్రజలకి అది నచ్చదు. వైజాగ్ చిన్నప్పటి నుంచి చూసిన సిటీ ఏముందిలే, ఇక్కడ ఆల్రెడీ సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వనరులు ఉన్నాయి. దాన్ని చాలా డెవలప్ అవడానికి పోర్ట్ ఏరియా ఉంది, నేవల్ బేస్ ఉంది, తర్వాత ఎన్ఏడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి డిఫెన్స్ సంబంధించి. సో దానికి డెవలప్ చేయాల్సిన అవసరం, దాని స్వతసిద్ధంగా డెవలప్ అవుతుంది. కొత్త సిటీ ఏర్పడితే ప్లస్ అవుతుంది ఏపీ కదా. అలా అనుకునే కదా అమరావతిని సెంటర్ చేశారు, బట్ అది కూడా చేయకుండా చేసేసారు. అంటే వైజాగ్ని చేయలేదు. 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 20, 21, 22, 23, 24 దసరా కూడా అయిపోయింది, 23 దసరా కూడా అయిపోయింది. షిఫ్ట్ అవ్వలేదు, ఏం చేయలేదు. ఊరికే జనాలు మబ్బు పెట్టడానికి, మసిపూసి మారేడుగా చేయడానికి ఇవన్నీ చేశారు. పోనీ అనకాపల్లిలో ఉండే ఈ వీరభద్రరావు గారు కానీ, కొనసాల రామకృష్ణ గారు కూడా నెక్స్ట్
పార్టీ నుంచి వెళ్ళిపోయారు అన్నట్టుగా విన్నాను. ఆయన కూడా కొంత అనుచరులు తీసుకోవాలి. అంటే వీళ్ళందరూ కూడా అరే మన వైజాగ్ వస్తుంది క్యాపిటల్ వస్తే కొంచెం బాగుంటుందా దగ్గర అని కనీసం కార్యకర్త చెప్పుకోవడానికి ఉండాలి. అది పోనీ ఒక కంపెనీ ఇచ్చారే మన వాళ్ళని చెప్పకుండా ఉద్యోగాలు చేద్దాం అంటే కంపెనీ లేదు. పోనీ అరే మన కార్యకర్తలకే పథకాలు వచ్చేలా చేస్తారా అంటే ఆయన అన్ని మేడ నొక్కుతారు. అక్కడ మేడ నొక్కితే డైరెక్ట్ గా పడతారు. మరి ఈ ప్రాధాన్యత ఎక్కడ ఉంది? మళ్ళీ మినిస్టర్కే ప్రాధాన్యత లేనప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు నేర్పుతారు? తర్వాత జడ్పీటీసీలు ఎంపీటీసీ సర్పంచ్లు ఇంకెవరిని పట్టించుకుంటారు? కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం జగన్ని మెచ్చుకోవచ్చు అంటారా? ఎలా అంటే ప్రజలకు వెళ్ళే సొమ్మును ప్రజలకు అందే పథకాలని తప్పుదోవ పట్టించకుండా సరిగ్గా వాళ్ళ వాళ్ళ చేతికి వెళ్తా కదా. దానికి కూడా నేను చెప్తాను. మొదట్లో నేను అలాగే అనుకున్నాను. మా పిన్ని గారికి ఎట్లాగే మీరు అన్నట్టుగా విధవ సంబంధించిన పెన్షన్ ఏదో ఉంటుంది. అది కూడా ఎట్లా 1వ తేదీన వాళ్ళ ఇంటికి వచ్చి గడప దగ్గర వచ్చి ఇస్తున్నారు. సూపర్ అనుకున్నా. మరి తర్వాత 1వ తేదీ మిస్ అయిందా, 1వ తేదీ సాయంత్రం అయినా మరి ఇవ్వరండి. ఇది ఎక్కడ లెక్క? ఆవిడ ఒంట్లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళింది, లేదా పక్క ఊర్లో ఎవరో చనిపోయారని పరామర్శకి వెళ్ళింది, లేదా ఇంకెవరికో బాగాలేదని వేరే లేదా తీర్థయాత్రకి వెళ్ళింది. మరి ఎవరంట 1వ తేదీ ఉంటేనే ఇంటికి వచ్చి గడపలు ఇస్తారు. 1వ తేదీ మిస్ అయింది మరి లేదు. నెక్స్ట్ రేషన్ ఉంది. రేషన్ వెహికల్ పెట్టి మీ గల్లీలోకి తెచ్చిస్తారు. ఆ రేషన్ ఆ ఒక్క రోజు ఏదో ఒక రోజు వస్తాడు. ఆ రోజు మనం లేవు మీరే లేరు, సినిమా ఏదో వెళ్ళారు, సినిమాకి వెళ్ళారు, రేషన్ వచ్చింది, ఆ వెహికల్ వచ్చాడు, మొత్తం తూచాడు, అన్ని ఇచ్చాడు, నువ్వు లేవు. నెక్స్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాడుతో డిపోకి వెళ్ళాలి. ఇంకా రేషన్ డిపో ఎక్కడ ఉంది? అక్కడికి వెళ్తే మన వెహికల్ వచ్చింది కదా తీసుకోలేదని అడుగుతున్నాడు. ఇది పోనీ ఇంకోటి అంటే మనకు ఉండాలి కదా, అటెన్షన్ లో ఉండాలి అనుకుందాం. అంటే ఎవరికి సమస్యలే రావా, ఇట్లా జరుగుతుంది. అయిందా? పోనీ డైరెక్ట్ మీరు అన్నట్టు ఎవరికి లేకుండా ఎంత కస్టమర్కి రీచ్ అవుతుందంటే ఆ లెక్కలు రిలీజ్ చేస్తే అక్కడ పంచింది సుమారుగా 1,00,000 కోట్లు అనుకుంటే అక్కడ కేవలం జనాలకి క్రెడిట్ అయింది 70,000 కోట్లే ఉంటుంది. మిగతా 30,000 కోట్లు ఏమైనట్టు చెప్పండి. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మాకు కాంట్రాక్ట్ ఇప్పించండి. ఏదైనా ప్రతిదీ కూడా వస్తు మార్పిడి అనండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనండి, కమిషన్ బేస్డ్ అనండి, ఏదైనా ఒక అండర్స్టాండింగ్ మీద అవుతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు ఆ మినిస్టర్ కాంట్రాక్ట్ ఇచ్చిన వెంటనే మినిస్ట్రీకి ఏదో ఫేవర్ చేస్తాడు, పార్టీ ఫండ్ లో ఏదో ఇస్తాడు. ఇప్పుడు అంతే. మరి అలా అయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ ఏం చేస్తాడు? కింద మనుషులు పెట్టి చేయిస్తాడు. కింద మనుషులు పెట్టి చేసిన కింద సూపర్వైజర్ ఏం చేస్తాడు? అలాంటి దగ్గర ఇటుకి ఎందుకు కొనాలి, ఇక్కడ కొంటానంటాడు. ఎందుకు ఇడికి అడిగి లావాదేవీలు. అంటే ఇలా ఉండి ఉండడం వల్ల ఒకదానికి ఒకటికి కమిషన్ బేస్ రావాలండి, ఒకటి మీద ఒకటి డిపెండ్ అవ్వడం, లబ్ధి పొందుతారు పర్సంటేజ్ రూపంలో. అవునా? ఒక పెళ్లి పేరయ్య ఉన్నాడండి. పెళ్లి పేరు అంటే ఇద్దరు కలుపుతులు ఆ కుటుంబం కుటుంబం. వీళ్ళ దగ్గర ఒక 1%, వాళ్ళ దగ్గర 1% తీసుకుంటాడు, తీసుకోవడం, లేకపోతే వాడు ఎలా బతుకుతాడు? ఈ కాంట్రాక్టర్, ఈ సూపర్వైజర్, వాడి కింద పనులు వీళ్ళందరూ ఎలా బతుకుతారు? ఇట్లాంటి కమిషన్ బేస్ అడగండి, కూలీ అనుకోండి, వాళ్ళ పని చేసిన దానికి తగిన ఫలితం అనుకోండి, ఏదో ఒకటి కదా. అసలు కాంట్రాక్ట్లే లేకుండా, ప్రాజెక్ట్లే లేకపోతే ఇంకెవరు పలుకుతారు? మినిస్టర్కి ఎందుకు ప్రాధాన్యత? సరే నేను చెప్పినోడికి కాంట్రాక్ట్ వస్తుంది అని కాన్ఫిడెన్స్ ఉంటాడు కదా. అలా మినిస్టర్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే మినిస్టర్ రెస్పాండ్ ఎవరు పలుకుతాడు? ఎవరు విష్ చేస్తాడు? మినిస్టర్ వెళ్ళి అయ్యా నాకు పెన్షన్ రావట్లేదు, అవునమ్మా నేను చేపిస్తానమ్మా, ఓకే. అలా కాకుండా నచ్చిన అందరికీ ఇప్పుడు పార్టీ కార్యకర్తలు ఉంటారు, పార్టీ పడన కార్యకర్తలు కూడా ఉంటారు. 5 ఏళ్ళు ప్రభుత్వం లేకపోయినా అంతకుముందు ఎప్పుడో పార్టీ పెట్టి జెండా గవర్నమెంట్ రాకపోయినా జెండాకారులు మోసిన వైసీపీ కార్యకర్తలు మేము చెప్పినోడికి ప్రాధాన్యత ఇవ్వకుండా టీడీపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి అందరికీ పథకాలు వచ్చేస్తే మా ప్రాధాన్యత ఏంటి అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అది కూడా మైనస్. ఆ కార్యకర్త మన ప్రభుత్వం వచ్చాక నాకు నడుస్తుందనే కాన్ఫిడెన్స్ తో కదా ఉంటాడు. ఇలా డైరెక్ట్ గా మేట్ నొక్కడం వల్ల అది మైనస్ కాదు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు వైసీపీలో మంచి కీలకమైన వ్యక్తి కదా. నేనేం చేస్తాను, మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, అబ్బో గవర్నమెంట్ వచ్చి నాకు పని చేస్తాను, మీ ప్రాధాన్యత లేకుండా అన్ని మేటలో పట్టు వెళ్ళిపోతుంటే ఇప్పుడు నేను పట్టించుకుంటానా? ఎలాగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా వెళ్ళలేను, త్రూ మీ ద్వారా వెళ్ళాలి, మీ ద్వారా మీకు ప్రాధాన్యత లేదు. అప్పుడు నేను ఇంకేం చేస్తాను? వేస్ట్ అయితే పర్వాలని చెప్పి నేను ఏదో నా పని నేను చేసుకుంటాను. అప్పుడు మీరేమవుతారు? మీలాంటి ఎంతమంది ఉంటారు? ఒక
ఒక ఎమ్మెల్యే దగ్గర, మినిస్టర్ దగ్గర, ఒక సర్పంచ్ దగ్గర, ఒక జడ్పీ, ప్రతి ఒక్కరికి మంది అవసరమేగా. ఆ? అందరూ పల్లకి ఎక్కితే పల్లకి మోసేవాడు ఎవడు? నెక్స్ట్ ఇంకా ఈ పథకాల విషయంలో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పథకం వచ్చింది అనుకోండి, ఆధార్ లింకప్ చేయమంటున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇవ్వడం ఒకటి వేస్తారు. దానివల్ల ఏమైంది? కరెక్టే, కానీ అరే ఆధార్ లింక్ చేస్తారా, మరి మనకి రావట్లేదు బాగా పెట్టాడు. జనాలకి మంచి పూర్తి స్థాయి మంచి చేసినా కూడా ఇబ్బందే. అర్థమవుతుందా? ఏది ఎలా జరగాలో అలాగే జరగాలి. అంతవరకే ముఖ్యమంత్రి గారు సరే మీ లిస్ట్ పంపించండి అంటే ఆయన ఏం చేస్తాడు? హ్యాపీగా నాకు కూడా పని చెప్తారా అని చెప్పి మీరు మంత్రులు ఇంకెందుకు, మంత్రి పదవి అని ఇంకెందుకు పెట్టాలి? అవసరం లేదు కదా. అన్ని ఈ ద్వారా నడుస్తున్నప్పుడు ఇక మంత్రులు ఎందుకు? అందరూ అన్ని చూసుకోలేక ఇప్పుడు ఆఫీస్ ఉంది, ఒకడు హెచ్ఆర్ మేనేజర్ పెడతాడు, ఒక ఆపరేషన్ మేనేజర్ పెడతాడు, ఒక అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ పెడతాడు, ఒక ఫీల్డ్ మేనేజర్ పెడతాడు, ఒక మార్కెటింగ్ మేనేజర్ పెడతాడు, ఒక పర్చేజ్ మేనేజర్ పెడతాడు, ఒక స్టోర్స్ పెడతాడు, ఒక వేర్ హౌస్ పెడతాడు. ఇంతమంది పెడతారు. వాళ్ళందరికీ ఒక పవర్ ఆఫ్ అటానీ అథారిటీ ఉంటుందా? మరి అథారిటీ లేక మొత్తం ఎండిఏ చూసుకుంటే వీళ్ళందరూ ఎందుకు? వీళ్ళు ఎవరు పట్టించుకుంటారు? ఇంకా వీళ్ళు చేసే పని ఏంటి? ఇంకా అర్థం లేదు. అన్ని అనాలిసిస్ అంటే అలాగే ఇప్పుడు ఏది కొంత పందా అది అలవాటు చేయాలి, అలవాటు ఆ విధంగానే వెళ్ళాలి. అలా లేకపోతే ఏమవుతుంది? ఒక విధంగా మంచిదే అని అన్నారు కదా, మంచిదే అనడానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి చెప్తాను. ఓకే, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఇవాళ దాడి వీరభద్రరావు గారు అనకాపల్లికి సంబంధించి, కొండ రామకృష్ణ గారు, అంతకుముందు గాజువాక ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే, అనిల్ కుమార్ యాదవ్ గారు, రోజా గారు, వీళ్ళందరూ కూడా రేపు బయటకు వస్తారేమో అనిపిస్తున్నా. ఎందుకంటే వీళ్ళకి ఇవ్వము అన్నట్టు వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళేమనుకుంటున్నారు? అన్న మాకు ఎవరిని పెట్టినా పర్వాలేదు, మీకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. బయటికే, లోపల వాళ్ళకి భయం ఉంది. రేపు పొద్దున పదవపోతే వాళ్ళని ఎవరు దేపుతారు? అదొక భయం ఉంటుంది కదా, అయ్యో మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదురా కదా. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఎన్ని రోజులు పదవి లేదా ఒక రాజకీయం ప్యాషన్ అనుకుంటున్నారు కూడా ఒక్కసారి వాళ్ళకి మంది పోలీసులు పోలీసులు వాల్యూ ఉంటుంది కదా, వాల్యూ ఉండిపోతే వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అయ్యి చాలా మంది అబ్జర్వ్ చేయండి, ఓడిపోయిన మరుక్షణం ఎక్కడికో వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు కనపడదు, 6 నెలలు వస్తుంది, మళ్ళీ తర్వాత వచ్చి ఇది చేయట్లేదు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుకుంటారు. కాబట్టి కొన్ని వాళ్ళ ద్వారా చేయాలి, కొన్ని కార్యకర్తల ద్వారా చేయించాలి. కాబట్టి అందరూ లబ్ధి పొందేలా చేయాలి.